హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇది వచ్చి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి షూట్ చేశాను. సో ఇది టిఫిన్లోకి చట్నీ చేశాను అనమాట, నాకు బాబుకు మాత్రమే. ఎందుకంటే మా వారు టిఫిన్కి రానన్నారు, అందుకని మా ఇద్దరికి పల్లి చట్నీ చేసేసుకున్నాము. దోసపిండి రెడీ అయిపోయింది, ఇంట్లో వేసుకున్నాను అనమాట. ఇంకా దోశలు పోసుకొని తినేయడమే. మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసేసాను, ఇల్లు చిమ్మేసుకున్నాను, అన్ని పనులు అయిపోయింది. టైం వచ్చి 10 o'clock అండి. సో దోశలు పోస్తున్నాను. ఏంటి బాబు దీంట్లో పోసుకుంటున్నానా అని మీరు అనుకోవచ్చు. దోశ పెనం అనేది పాడైపోయిందండి. ఇంకా ఏం చేయాలో తెలియక ఇది ఉంది నా దగ్గర కొత్తది. సో దీంట్లో చిన్న దోశలైనా పర్లేదు, నీట్గా వస్తుందని చెప్పి దీంట్లో పోసేసుకుంటున్నాను. సో ఐడియా బాగుంది కదా, కొనాలి. వెళ్ళలేక బయటికి వెళ్ళాలంటే భయంతోనే ఆగిపోతున్నాను. అందుకని నేను ఇట్లాగా ఉండేదాంతో అడ్జస్ట్ అవుతున్నాను. వీళ్ళు చూసుకొని ఆన్లైన్లోనా లేదా బయటికి వెళ్ళినప్పుడన్నా తెచ్చుకోవాలి. సో అదండి, బాగానే వచ్చాయి దోశలు అయితే, కాకపోతే చిన్న చిన్నవి వచ్చాయి అంతే, ఇంకేం లేదు తేడా. సో మనం ఏం చేయలేం, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. మనం ఆలోచించుకొని ఉన్న వాటిలతో ఇట్లా సర్దుకుంటూ పోతూ ఉంటే మన పనులని రెడీ అయిపోతాయి అన్నమాట. సో నాకు మా బాబుకి ఒక 5 దోశలు, నేను ఒక 3, వాడు ఒక 2, అంతే. అంతకు మించి ఇంకెక్కువ తినమండి. సో ఫైనల్గా మార్నింగ్ అయితే ఇలా జరిగింది. సో నా లైఫ్లో నేను జనవరి 21 ఇంపార్టెంట్ అండి, నేను చెప్తాను లాస్ట్లో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదేంటంటే, సో హ్యాండ్తో వాష్ చేయాల్సిన బట్టలు ఉంటాయి కదా మిషన్లో వేయకుండా, సో అవన్నమాట. అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను నానబెట్టుకొని ఇక్కడే వాష్ చేసుకోవాలండి. నాకు ఇంకా ప్లేస్ లేదు. మీకు తెలియంది ఏముంది చెప్పండి. బయట వాష్ చేయడానికి పాసిబుల్ లేదు, బాత్రూంలో అస్సలు లేదు. అందుకని షింక్ దగ్గరే చేత్తో ఉండేవి ఒక్కొక్కటి 2 అలా వాష్ చేసుకుంటూ ఉంటాను. వాష్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా తుడిచేస్తున్నాను. నేను 2 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తానండి. కడిగేదైతే ఏముండదు, కడగాలంటే నా వల్ల కాదండి. వాటర్ అంతా తోసుకుంటూ పోవాలి, బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోద్ది ఇంకా. అందుకని ఆల్మోస్ట్ ఇలాగే క్లీన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి బెడ్ మొత్తం తీసేసి కూడా క్లీన్ చేసేస్తాను. సో దివాన్ విత్ బెడ్ కదా, ఒక్కోసారి బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా చేసుకుంటాను. వాడు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేసి తర్వాత వంటగది నుంచి హాల్ అంతా క్లీన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి బయట అంతా క్లీన్ చేసేస్తాను వాటర్ పోసేసి. సో అలా అన్నమాట. ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ అయితే ఇవన్నీ తీసేసి నీట్గా చేస్తాను. 2 డేస్కి ఒకసారి వచ్చి పైనే పాప తిరుగుతూ కింద కూర్చొని ఆడుతూ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువగా తను కిందే ఆడుతుంది. లేక ఈరోజు బుక్స్ తీసుకున్నాను చదువుకుందాం అని చెప్పి. చూడండి, 5:30కి లేచే పిల్ల 4:30కి లేచేసింది. మా వారు చూస్తే గేమ్ ఆడుకోమంటే ఎప్పుడు ఆడుకుంటాడు. ఈరోజు గేమ్ ఆడుకోకుండా పక్కన చేరి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎట్లా చదువుకోవాలో మీరే చెప్పండి, కొంచెం సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఒక్క క్వశ్చన్ నేర్చుకున్నాను 1 hour నుంచి, నేను ఏం నేర్చుకోలేదు. చూసారా అల్లరి, చూసారా? ఇంకా నేను సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, టైం లేదు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్, డిస్టర్బ్ చేయమాకండి అంటే వాళ్ళు చదువుతుందిలే అని చెప్పి మా వారు కామెంట్ చేస్తున్నారు, అక్కడ కామెంట్ ఇస్తున్నారు. ఇవి చూడండి, రథం ఎక్కుతుంది. చీకట్లో చదువుకున్నా నేను, లైట్ వేస్తే లేస్తుందని చెప్పి, పక్కన లేకపోతే లేసేస్తుందని చెప్పి పక్కన పడుకొని నా ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని చదువుకున్నాను. ఒక క్వశ్చన్ చదువుకున్నాను, ఇంకో క్వశ్చన్కి ఇట్లా మన పేపర్ ఇట్లాగా తిప్పుతాం కదా, నెక్స్ట్ క్వశ్చన్కి అది తిప్పుతుంటే ఆ సౌండ్కి లేసేసింది. అది లేసేసి కూర్చొని ఆడుకుంటూ ఉంది. ఇంక నేను ఎలా చదవాలో అర్థం కావట్లేదు. డౌటే నాకు ఎగ్జామ్స్ మీద. నైట్ చదువుతామంటే మా వల్ల కావట్లేదు. చూడండి వీళ్ళు అల్లర్లు, చూడండి మా వారిని చూపిస్తాను. చూడండి వీడు చూడండి,
మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. వీళ్ళు నా పాలిట దెయ్యాలు, నా పాలిట దెయ్యాలు. వీళ్ళు నన్ను చదువుకోనీయకుండా డిస్టర్బ్ చేస్తున్నారు దెయ్యాలు. చూడండి దొంగలాగా. మా వారు దిట్టి తీరా మీ నాన్న. ఎందుకు దాచుకుంటున్నావు, సిగ్గుపడుతున్నా. చూసారా పరిస్థితి ఎట్టయిపోయిందో నాది. తర్వాత ఈమెయిల్ ఈ మధ్య మూలల్లో నిలబడుతుందండి మా ప్రాణానికి. మేము భయపడి చచ్చిపోతున్నాము. ఇటువైపు నిలబడితే పర్లేదు, గోడ ఉంది. ఇటు సైడు మంచానికి రైట్ సైడ్ వెళ్ళి నిలబడి ఇట్లా వెనక్కి వాళ్తుంది. ఎక్కడ కింద పడుతుందో అని చెప్పి భయం వేస్తుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తను అదే పని చేస్తుందన్నమాట. అదే పని మా పాపకి. ఇంకేం చేస్తాం, తప్పదు. పిల్లలు ఉంటే భరించాలి వీళ్ళ అల్లర్లు కానీ అన్నీ కానీ. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్నూన్ నన్ను చదువుకోనీయకుండా చేసేసారు. ఇంకా ఈవినింగ్ వచ్చి నిద్రపోయింది. ఏమంత త్వరగా లేచిందని చెప్పాను కదా పాప. ఇంకా ఈవినింగ్ వచ్చి నేను షార్ట్ వీడియో చేసేసుకొని మడతేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట. వాష్ చేసింది అది మడతేసుకుంటున్నాను. ఇదేంటంటే సంతూర్ హ్యాండ్ వాష్ అండి. 2020 నుంచి మేము ఇదే యూస్ చేస్తున్నాము. కరోనా వచ్చింది కదా, ఇప్పుడు హ్యాండ్ వాష్తోనే కదా పని. సో బయటికి వెళ్ళి రాగానే అన్ని పనులు అయిన తర్వాత హ్యాండ్ వాష్ బాగా యూజ్ అవుతుందండి. అది 90 రూపీస్ 100 రూపీస్. అది మాకు మినిమము మొత్తము ఒక 5 టైమ్స్ వస్తుంది అనమాట. 5 టైమ్స్ అంటే మనకు బాటిల్ ఉంటుంది కదా, ఏంటంటే హ్యాండ్ వాష్ బాటిల్, దాని నిండా పోసుకొని వాటర్ కలుపుకున్న 5 టైమ్స్ 6 టైమ్స్ అట్లా వస్తుంది మాకు. సో అది మా వారు తెస్తూ ఉంటారు. అక్కడే ఉంది కాబట్టి మీకు ఒకసారి చూపించాను. ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే జనవరి 21 నిజంగా అండి నా జీవితానికి సంబంధించిన ఒక సాడ్ డే. ఏంటంటే మా నాన్నగారు చనిపోయిన రోజు అండి. నిజంగా ఎంతో మా లైఫ్ని, నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా నాన్న. మా నాన్న తర్వాత ఎవరైనా, మా అమ్మ అయినా కానీ నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. సో జనవరి 21వ తారీఖు 2014 చనిపోయారు మా నాన్న. స్ట్రోక్ వచ్చిందండి. ఆల్రెడీ ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ప్లేట్లెట్స్ తగ్గింది. అది ఇలా చేరి అంతా రికవరీ అయిన తర్వాత ఇంకా మార్నింగ్ డిశ్చార్జ్ అనగా నైట్ నాన్నకి స్ట్రోక్ వచ్చేసింది. సో నాన్న డ్రింకర్ అన్నమాట. సో అలాగా స్ట్రోక్ వచ్చేసింది. నిజంగా ఇంకొన్ని రోజులు ఉండేవాడు. మేబీ మంచిగా ఆరోగ్యంగా ఉండుంటే, ఫీవర్ కానీ రాకుండా ఉండుంటే. అప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికి నాకు మ్యారేజ్ అయిందండి. బాబుకి వచ్చి 3 ఇయర్స్ అన్నమాట ఏజ్. అందరికీ మ్యారేజ్ అయ్యింది. పెద్దగా కవ్వలేదు అప్పటికి. అందరికీ పిల్లలు ఉన్నారు కానీ మూడక్కకి పిల్లలు లేరు. అప్పుడే ప్రెగ్నెంట్ అక్క. సో అప్పుడు చనిపోయారు మా నాన్న. సో అలా అనమాట. నిన్న ఫ్రైడే కదా, నిన్నే మా నాన్న చనిపోయిన రోజు. సమాధుల దగ్గరికి వెళ్ళలేకపోయాను. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వెళ్ళట్లేదండి. ప్రెగ్నెంట్ కాకముందు నేను మా పెద్దకి వెళ్ళి బాగా వాష్ చేసి సమాధిని పూలతో అలంకారం చేస్తాము. ఈసారి నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అక్కే వెళ్తుందన్నమాట. అక్కే చేసుకుంటుంది మా పెద్దక్క. ఇంకేం చేస్తాము. దేవుడు నిజంగా అండి పుట్టుక మన చేతుల్లో కాదు కానీ పుట్టుక చావులు అనేది దేవుడి చేతుల్లోనే ఉంది. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు వరకే మన లైఫ్. నిజంగా చావు అనేది ఎటువంటి నుంచి వస్తుందో కూడా ఎవరు కూడా చెప్పలేరు. సో ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బాధలు అన్ని కష్టాలు అందరికీ ఉంటాయండి, ఎవరికి ఉండకుండా ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది అవి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. ఎన్నున్నా మనం హ్యాపీగా ఉండి వాటిని జయించుకుంటూ ముందుకెళ్ళిపోతే. సో సమస్యలు వచ్చింది కదా అని చెప్పి చాలామంది సూసైడ్లు చేసుకోవడం అలాంటివి కూడా చేయకూడదు. ధైర్యంగా ఉండి నిలబడి పోరాడి జీవితాన్ని నెట్టుకు రావాలండి. చాలా విలువైంది ప్రాణం అనేది. ప్రాణం ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. అది వెనక్కి మనం కావాలనుకున్నా అది వెనక్కి రాదు. అంతా అయిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా చనిపోయామని మన ఆత్మరూపంలో అనుకున్నా మనం ఏం చేయలేము. ఒక పని చేసేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోవాలి.
ముందడుగు వేయాలన్నమాట. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా నిలబడవండి, ఇదైతే పక్కాగా చెప్తాను. సోది చెప్పాను అనుకోవద్దు, చెప్తున్నాను మీకు. ఆల్రెడీ కొటేషన్స్ కూడా మనం ఇలాంటివే కదా చెప్పేది. అనిపించిందనమాట, చెప్పాను. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడ నాకు మా బాబుకి డిస్కషన్ జరుగుతుందన్నమాట స్కూల్ విషయంలో. అట్లాగా కొన్ని విషయంలో తిడుతున్నాను. నిన్నంతా వాడు తిట్టించుకుంటూ ఉన్నాడండి మా బాబు. మా పాప కూడా నిన్నంతా గాయాలు, దానికంతా దెబ్బలే తగులుతూ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇదేనండి నేను చెప్పాలనుకుంది మా నాన్న గురించి. నిన్న మా నాన్న చనిపోయిన రోజు అదేనండి మీకు చెప్పాలనుకుంది. ఇంకా నిన్న అట్లా జరిగింది మా లైఫ్లో. 2014 డాడీని కోల్పోయాము. చాలా ఇంపార్టెంట్ అండి ఒక మనిషికి మదర్ అండ్ ఫాదర్ అనేది. వాళ్ళ విలువ ఉన్నంత వరకు ఎవరికి తెలియదు, వాళ్ళు దూరం అయితే తప్ప వాళ్ళ విలువ అనేది మనకి తెలిసి రాదు. అది అందరికీ నాకు తెలిసి అర్థమై ఉంటుంది. అది ఫ్రెండ్స్ విషయం అయితే. ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను వాడిని తిడుతున్నాను, నా ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా తిడుతున్నానో. నాకు కోపం వస్తే ఒక్కొక్కసారి కొట్టేస్తానండి వాడిని మాట కానీ వినకపోతే. వాడు స్కూల్కి మేము పంపించట్లేదు. నేను పంపిస్తానంటే మా వారు వద్దంటున్నారు కరోనాని. వాడేమో ఇంట్లో ఉంటున్నాడు, నోట్స్లేమో పెండింగ్ పడుతుంది. అరే కాల్ చేసన్నా కనుక్కో ఫ్రెండ్స్ని అంటే వాళ్ళు వెళ్ళట్లేదంట. ఎవరు వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళినప్పుడు ఇంకా స్కూల్కి ఎందుకండి, ఆన్లైన్ అన్నా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదే అంటున్నాను. వాడికేమో ఒకరిద్దరే తెలుసు మమ్మీ, ఇంకెవరు తెలియదు అంటున్నారు. అలా ఎలారా, గ్రూప్లో నంబర్స్ ఉంటాయి కదా, చూసి కాల్ చేసి కనుక్కో. నోట్స్ ఇంకంప్లీట్ పడిపోతే అంతా ఒకసారిగా కూర్చొని రాయలేవు అని సజెషన్ ఇస్తున్నాను. చేస్తానన్నాడు. ఈ వాడు నిన్నంతా ఏడ్చాడు, పాప నిన్నంతా ఏడ్చింది. ఏడ్చేడ్చి హెడేక్ వచ్చేసింది వాడికి. అందుకని అదన్నమాట జరుగుతుంది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప సైలెంట్గా, నేను చెప్పాను కదా లెఫ్ట్ రైట్ మూలలో కూర్చొని ఆడుకుంటుందని, లెఫ్ట్ సైడ్ కూర్చొని ఏదో చేస్తుందండి. అది సైలెంట్గా ఉందంటే ఏదో ఒక చేస్తున్నట్టే భయము. అది ఫ్రెండ్స్ వీడియో అనేది. వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.